వెల్కమ్ టు ఆన్లైన్ క్లాసెస్ డిఇఓ నల్గొండ. మనము ఈ వీడియోలో అభ్యాసము 11.4లోని సమస్యలకి సాధనని నేర్చుకుందాం. ముందుగా మొదటి సమస్యని చూద్దాం. ఏంటి? క్రింది వాటిని సూక్ష్మీకరించండి అని దీంట్లో మళ్ళీ 3 సమస్యలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది 1 + tan θ + sec θ ఇంటూ 1 + cot θ - cosec θ అని దీన్ని ఏమన్నాడు? సూక్ష్మీకరించండి అంటాడు. అంటే మనము ఏమని రాదాము? 1 + tan θ ఏమని రాసుకోవచ్చు? sin θ / cos θ, sec θ ని 1 / cos θ, cot θ ని cos / sin, cosec θ ని 1 / sin θ. మనము tan θ ఏమని రాస్తున్నాం అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ sin అండ్ cos, sin θ / cos θ ప్లస్ sec θ ని 1 / cos θ ఇంటూ చూడండి 1 + cot θ ని, cot θ ని ఏమని రాస్తున్నాను? cos / sin θ మైనస్ cosecant θ. cosecant అంటే 1 / sin θ. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి? ఎల్సిఎం తీసుకుందాం. ఇక్కడ cos θ, ఇక్కడ cos θ. ఇప్పుడు ఏమవుతుంది? ఇవి సజాతీయ భిన్నాలంటే ఏమవుతుంది? 1 + sin θ / cos θ వస్తుంది. ఇక్కడ 1 ఉంది కాబట్టి cos θ అనేది cos గా అవుతుంది, ఎల్సిఎం అవుతుంది. కాబట్టి ఈ 1 ని ఈ cos θ తోటి మల్టిప్లై చేసుకుందాం. ఇక్కడ cos θ తీసుకొని cos θ × 1 cos θ ప్లస్ ఇవి సజాతీయ భిన్నాలు కదా, అంటే ఏం చేయాలి? లవాలని కలుపుకోవాలి న్యూమరేటర్స్. అంటే sin θ ప్లస్ 1 ఫస్ట్ బ్రాకెట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి? వీటి మధ్యలో ప్రొడక్ట్ sin θ అనేది cos ఎల్సిఎం కాబట్టి ఇక్కడ ఏం లేకపోతే 1 కాబట్టి ఈ రెండింటికి cos sin θ. ఇక్కడ మొత్తానికి కూడా ఏమవుతుంది? ఈ రెండు సజాతీయ భిన్నాలు కాబట్టి ఏమని రాస్తాం? దీన్ని ముందుగా cos θ - 1 అని రాసుకుంటాము. ఇక్కడ ఏంటి? 1 ని ఈ sin θ తోటి cos ఏదైతే ఉందో ఏంటి దాంతో మల్టిప్లై చేసుకోవాలి. sin θ 1 × sin θ sin θ. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. చూడండి ఒకసారి గమనించినట్లయితే మనము ఇది cos θ + sin θ + 1 sin θ + cos θ - 1 మనకు బీజగణిత సర్వసమీకరణం ఏంటి? a + b × a - b = a² - b². ఓకేనా? ఇక్కడ నేను a ఏమనుకుంటున్నానంటే a cos θ + sin θ, b ఏంటి? 1. చూడండి మనము ఈ విధంగా తీసుకుందాం. ఏంటి? cos θ + sin θ + 1 / cos θ ఇంటూ దీని ఏమని రాస్తున్నా? cos θ + sin θ - 1 రాసుకోవచ్చు కదా. cos θ + sin θ + cos θ cos θ + sin θ రాసుకొని బై sin θ. చూడండి ఈ ఫస్ట్ బ్రాకెట్ cos θ + sin θ అనేది a అనుకుందాం. ఏమైతుంది? 1 ఏమైతుంది? a + b ఇంటూ మళ్ళీ అగైన్ a - b, a + b × a - b a² - b² కదా. అంటే ఇక్కడ ఉన్న ఫస్ట్ బ్రాకెట్ కి స్క్వేర్ మైనస్ 1 కి స్క్వేర్. ఓకేనా? సో ఏమని వస్తుంది? దీన్ని cos θ ప్లస్ sin θ (² మైనస్ b² అంటే b = 1 కదా, 1² బై మొత్తం కూడా ఈ విధంగా cos θ × sin θ మనకు డినామినేటర్ లో వచ్చేస్తుంది ఇంటూ sin θ. ఇప్పుడు ఇది a + b (²). ఓకేనా? cos θ + sin θ (²) అంటే ఇది a + b (²) లాగా మనం ఏంటి? a² + b² + 2ab అంటే cos² θ ప్లస్ sin² θ ప్లస్
2 cos theta into sin theta minus 1 by ఇక్కడ ఏముంది cos theta into sin theta. చూడండి ఒకసారి మనకు ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటి cos square theta plus sin square theta is equal to మనము ఏమని చెప్పుకున్నాము దీని వాల్యూ 1 కాబట్టి దీని 1 అని తీసుకుందాం 1 అవుతుంది 1 plus 2 cos theta into sin theta ఇక్కడ మైనస్ 1 ఉంది by cos theta into sin theta. చూడండి ప్లస్ 1 మైనస్ 1 ఏమవుతుంది 0 పైన 1 మైనస్ 1 0 అంటే ఇక్కడ ఏం మిగిలింది ఇక మనకు 2 cos theta into sin theta న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఏముంది cos theta into sin theta. చూడండి sin theta కి sin theta cos theta cos theta మనకి ఏం మిగిలింది లాస్ట్ కు 2 into 1 2 అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఏమొచ్చింది 2. ఇప్పుడు ఒకటో దాంట్లో రెండవ సమస్య ఏంటి sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square అంటే ఏంటి a plus b whole square plus a minus b whole square అంటే మనకి a plus b whole square is equal to a square plus b square plus 2ab a minus b whole square is equal to a square plus b square minus 2ab అని a plus b into a minus b is equal to a square minus b square అని మనకు తెలిసేది. అయితే ఇక్కడ ఉన్న ఈ రెండింటిని మనము కలిపామనుకోండి ఏమవుతుంది కలిపితే ఎడమ వైపు a plus b whole square a minus b whole square ఏమవుతుంది ప్లస్ 2ab మైనస్ 2ab క్యాన్సల్ a square plus a square 2a square plus b square plus b square 2b square అంటే దీని ఏమని రాయొచ్చు 2 of a square plus b square అని రాయొచ్చు. ఓకేనా ఒకవేళ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి తీసివేసిన అనుకోండి మొదట్లో ఫస్ట్ దాంట్లో నుంచి సెకండ్ ఉంది a plus b whole square మైనస్ a minus b whole square ఉంది అనుకోండి ఒకవేళ ఏమవుతుంది 4ab అవుతుంది a square కి మైనస్ a square క్యాన్సల్ b square నుంచి మైనస్ b square ప్లస్ 2ab మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 2ab ప్లస్ 2ab అంటే 4ab మనము ఈ విధంగా డైరెక్ట్ గా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి చూడండి ఇక్కడ a is equal to sin theta b is equal to cos theta a plus b whole square a minus b whole square అంటే మనం ఏమని రాయొచ్చు 2 of a square plus b square అని రాయొచ్చు. అంటే 2 of a square plus b square అంటే 2 of sin square theta plus b cos square theta sin square theta plus cos square theta 1 అంటే 2 into 1 2 వస్తుంది ఆన్సర్. ఆ విధంగా చేయొచ్చు. లేదంటే మనము ఎక్స్పాండ్ చేద్దాం a plus b whole square లాగా కూడా ఎక్స్పాండ్ చేసి చేయొచ్చు. కాబట్టి sin square theta plus cos square theta plus 2 sin theta into cos theta ఇది a plus b whole square లాగా ఎక్స్పాండ్ చేసాం. ఇది a minus b sin square theta plus cos square theta minus two sin theta cos theta. ఓకేనా మైనస్ 2 sin theta ఇంటూ cos theta. ఇప్పుడు చూడండి sin square theta ప్లస్ cos square theta ఈ వాల్యూ మనకు త్రికోణమితి సరళ సమీకరణం ద్వారా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఫస్ట్ ఐడెంటిటీ ఇది 1 అవుతుంది ప్లస్ 2 sin theta మైనస్ 2 sin theta ఏమవుతుంది 0 మళ్ళీ ఇక్కడ sin square theta ప్లస్ cos square theta వాల్యూ 1 కాబట్టి ఏమైంది 2 అని విధంగా దీని ఆన్సర్ sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ప్లస్ sin theta మైనస్ cos theta హోల్ స్క్వేర్ ని సూక్ష్మీకరిస్తే ఏమొచ్చింది 2 అని వచ్చింది. ఇప్పుడు మూడవది ఏంటి sec square theta మైనస్ 1 ఇంటూ cosec square theta మైనస్ 1 ని సూక్ష్మీకరించండి అన్నాడు. అంటే మనము రెండవ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ చెప్పుకున్నప్పుడు ఏమని చెప్పుకున్నాము sec square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ 1 అని చెప్పుకున్నాము. sec square theta మైనస్ tan square theta ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పుకున్నాము. ఇంకా మూడో దాని ప్రకారం cosecant square theta మైనస్ cot square theta ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పినాం. అయితే దీని నుంచి sec square theta మైనస్ 1 ఉన్నప్పుడు మనం ఏం తీసుకోవచ్చు tan square theta అని తీసుకోవచ్చు. చూడండి ఈ మైనస్ tan square theta ని పంపించాం అనుకోండి ప్లస్ అవుతుంది ఈ 1 ఇటు వచ్చేస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది. అంటే sec square
టీటా -1 ప్లేస్ లో ఏమని రాసుకోవచ్చు టాన్ స్క్వేర్ టీటా అని మనము చెప్పుకున్నాం ఆల్రెడీ. కోసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ ఈ 1 ఇక్కడ తీసుకొస్తే మైనస్ అవుతుంది, పక్షాంతరం చేస్తే ట్రాన్స్పోజ్ అయితే ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ కాట్ స్క్వేర్ టీటాని ట్రాన్స్పోజ్ చేస్తే ప్లస్ అవుతుంది కాట్ స్క్వేర్ టీటా. చూడండి మనకు కొసెకండ్ స్క్వేర్ టీటా -1 ఈజ్ ఈక్వల్ కాట్ స్క్వేర్ టీటా అని, సెకండ్ స్క్వేర్ టీటా -1 ఈజ్ ఈక్వల్ టాన్ స్క్వేర్ టీటా అని మనం తీసుకుందాం. ఇదే కదా మనకి ఏమి ఇవ్వబడింది సీకెంట్ స్క్వేర్ టీటా -1 ఇంటూ కోసికెంట్ స్క్వేర్ టీటా -1. ఇప్పుడు దీని ఈజ్ ఈక్వల్ టు మనం ఏంటి మనకు రెండవ త్రికోణమితి సర్వసమీకరణం ద్వారా ఏమని రాయొచ్చు దీని ఈజ్ ఈక్వల్ టాన్ స్క్వేర్ టీటా అని రాసుకోవాలి. టాన్ స్క్వేర్ టీటా ఇదేంటి మూడవది దాని ప్రకారం కోసికెంట్ స్క్వేర్ టీటా -1 ఈజ్ ఈక్వల్ టు కాట్ స్క్వేర్ టీటా. మనము ప్రొడక్ట్ ఆఫ్ టాన్ ఇంటూ కాట్ మనం ఏమని చెప్పుకున్నాము వీటి యొక్క లబ్ధము 1 అవుతుంది. ఓకేనా, అంటే ఏమని రాయొచ్చు దీన్ని టాన్ టీటా ఇంటూ కాట్ టీటా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. కాబట్టి ఇదేమవుతుంది 1 స్క్వేర్ అంటే 1, అంటే దీని సూక్ష్మీకరిస్తే ఏమొచ్చింది వాల్యూ 1. ఇప్పుడు రెండవ సమస్యని చూద్దాం. ఏంటి కోసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా అని చూపండి అన్నాడు. అంటే దీని ఈజ్ ఈక్వల్ టు ఇదని చూపమంటాడు. అంటే మనము లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నదాన్ని తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ నైనా ప్రూవ్ చేయొచ్చు, లేదంటే రైట్ హ్యాండ్ సైడ్ RHS ని తీసుకొని LHS నైనా మనము చూపించవచ్చు. నేనేం తీసుకుంటున్నాను LHS వాల్యూని తీసుకొని RHS ని చూపిస్తాను. LHS ఏంటి కోసికెంట్ టీటా మైనస్ కాట్ టీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే కోసెక్ ఇక్కడ RHS లో మనం ప్రూవ్ చేయాల్సిన దాంట్లో ఏమున్నాయి ఏ త్రికోణమితి నిష్పత్తి ఉంది కాస్ ఉంది, అంటే దీన్ని కూడా కోసెక్ నేమ్ రాసుకోవచ్చు 7/sin టీటా, కాట్ నేమ్ రాసుకోవచ్చు కాస్ టీటా బై సైన్ టీటా. అంటే మళ్ళీ సైన్ టీటా అని కాస్లలో చెప్పుకోవచ్చు. ఏంటి త్రికోణమితి సర్వసమీకరణం, మొదటి త్రికోణమితి సర్వసమీకరణం ద్వారా సైన్ ని కాస్ లో కూడా మార్చుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ కోసెక్ ని సైన్ లోకి మార్చుకుందాం, సైన్ లోకి వచ్చిన తర్వాత సైన్ ని మళ్ళీ కాస్ లోకి మార్చుకుందాం. మొత్తం కూడా RHS లో కాస్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తున్నాను కోసెక్ టీటాని 1/sin టీటా, కాట్ టీటాని కాస్ టీటా బై సైన్ టీటా. ఇవన్నీ వాల్యూస్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి డైరెక్ట్ తీసుకుంటున్నాను. కోసికెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1/sin టీటా, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ కాస్ బై సైన్ టీటా అని మనకు తెలుసు. ఇప్పుడు చూడండి ఇక్కడ హారంలో ఏముంది సైన్ టీటా ఉంది, అంటే దీన్ని మనం ఏమని రాసుకోవచ్చు సజాతీయ భిన్నాలు కాబట్టి కాసాగు LCM ఏమవుతుంది సైన్ టీటా, మధ్యలో మైనస్ ఉంది కాబట్టి న్యూమరేటర్స్ ని మైనస్ తో కలుపుకుందాం. మైనస్ పెట్టేసి 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై సైన్ టీటా, 1 మైనస్ కాస్ టీటా బై సైన్ టీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై సైన్ టీటా హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మనకు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. దీని నుంచి మనము ఏమని చెప్పుకున్నాము సైన్ స్క్వేర్ టీటా ఉన్నప్పుడు మనం కాస్ లో రాయాలనుకున్నప్పుడు ఏమని రాయొచ్చు అని చెప్పాము 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా అని తీసుకోవచ్చు మొదటి త్రికోణమితి సర్వసమీకరణం ద్వారా. అంటే నేను ఎందుకు మార్చుకుంటున్నాను మనకు ఆన్సర్ RHS లో అన్ని కాస్ పదాలే ఉన్నాయి కాబట్టి సైన్ ని కాస్ లోకి మార్చుకోవాలి. ఇక్కడ ఏముంది 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ బై ఇక్కడ ఏమొస్తుంది 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇంకా మనం ఏమని చెప్పుకున్నాము దీని నుంచి ఏమని చెప్పుకున్నాము 1 మైనస్ కాస్ ఇది ఏ స్క్వేర్ అనుకున్నట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ద్వారా 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా అని కూడా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. దేని ఈజ్ ఈక్వల్ టు సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాబట్టి ఇప్పుడు దీని ఏమని చేయొచ్చు అంటే 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఏమని రాదాము న్యూమరేటర్ లో 1 మైనస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా రాసుకొని
డినామినేటర్ లో ఉన్న 1 స్క్వేర్ మైనస్ కాస్ థీటా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా, అంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా. ఓకేనా? ఇప్పుడు 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సల్, ఏం మిగిలింది రిమైనింగ్ 1 మైనస్ కాస్ థీటా బై 1 ప్లస్ కాస్ థీటా, అంటే RHS వచ్చేసింది కదా. therefore this is equal to 1 minus cos theta by 1 plus cos theta. This is equal what? RHS. ఏమని రాయొచ్చు? therefore LHS is equal to RHS. మనం LHS తీసుకుంటే RHS ని ప్రూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మూడవ సమస్యని చూద్దాం. ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని ఇచ్చాడు? సెక్ ఏ ప్లస్ టాన్ ఏ అని చూపండి అంటుండ్రు. మనం ఏం చెప్పుకున్నాము? ఈ విధంగా షో దట్ ప్రూవ్ దట్ అని ఉన్నప్పుడు మనము LHS ఈజ్ ఈక్వల్ కి ఎడమ వైపు ఉన్నదని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ అయినా ప్రూవ్ చేయొచ్చు, లేదా RHS తీసుకొని LHS అని ప్రూవ్ చేయొచ్చు. నేను ఈసారి ఏం తీసుకుంటున్నాను? RHS వాల్యూ తీసుకొని LHS వాల్యూని మనము తీసుకుందాం. ఏంటి RHS? సెక్ ఏ ప్లస్ టాన్ ఏ. ఓకేనా? ఇది RHS, దాన్ని తీసుకున్నాను. దీని నుంచి మనం ఇక్కడ సెక్ టాన్ ఏ నుంచి మనం ఇప్పుడు LHS లో ఏమున్నాయి? ఓన్లీ త్రికోణమితి నిష్పత్తి సైన్ ఉంది. అంటే మనము సైన్ ని ఇప్పుడు సెక్ ని కాస్ లోకి మార్చుకోవాలి, టాన్ ని సైన్ ఏ బై కాస్ అని రాసుకున్న తర్వాత మళ్ళీ కాస్ ని మొదటి త్రికోణమితి సర్వ సమీకరణం ద్వారా కాస్ ని ఏమని రాసుకోవచ్చు? సైన్ లోకి మార్చుకోవచ్చు. ఓకేనా? ఆ విధంగా 1 బై కాస్ అని తీసుకుంటుంది, రాసుకోవచ్చు కదా. మనం ఎన్ని? సెక్ ఈజ్ ఈక్వల్ 1 బై కాస్ ఏ, టాన్ ఏ ఈజ్ ఈక్వల్ సైన్ ఏ బై కాస్ ఏ, సైన్ ఏ బై కాస్ ఏ. ఇవన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. కాస్ ఏ. ఇప్పుడు చూడండి, కాస్ ఏ కాస్ ఏ ఇవి సజాతీయ భిన్నాలు కాబట్టి ఏం చేద్దాం? న్యూమరేటర్ మధ్య ప్లస్ ఉంటేనేమో యాడ్ చేసుకుందాం, మైనస్ ఉంటేనేమో సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. ప్లస్ ఉంది కాబట్టి 1 ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ, కాస్ ఏ. మనము ఏమని చెప్పుకున్నాము? మొదటి త్రికోణమితి సర్వ సమీకరణం ద్వారా, ఫస్ట్ ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ ద్వారా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ అని రాసుకోవచ్చు. ఎందుకు? కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని చెప్పాను. దీని 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అని ఏమని రాయొచ్చు? 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. టేకింగ్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ స్క్వేర్ కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి కాస్ ఏ వస్తుంది, ఇటువైపు మొత్తానికి స్క్వేర్ రూట్ వస్తుంది. ఇదే కదా. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. దీని ఏమని రాయొచ్చు? 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. ఓకేనా? రూట్ ఏబి ఉందనుకోండి, రూట్ ఏ ఇంటూ రూట్ బి. ఓకేనా? ఓకే. ఇప్పుడు కాస్ ఏ ప్లేస్ లో నేను ఈ వాల్యూ తీసుకుంటున్నా. కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూని తీసుకుంటున్నా. 1 ప్లస్ సైన్ ఏ, 1 ప్లస్ సైన్ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమని రాయొచ్చు? ఎక్స్ అనుకోండి, రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు కూడా 1 ప్లస్ సైన్ ఏని ఏమని రాస్తున్నా? 1 ప్లస్ సైన్ ఏ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ పెట్టుకుందాం, హోల్ స్క్వేర్ పెట్టుకుంటున్నా. చూడండి, కాస్ ఏ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. దీని ఏమని రాయొచ్చు? 1 ప్లస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. స్క్వేర్ ఉంది కదా, ఏ స్క్వేర్ ఏ ఇంటూ ఏ. ఓకేనా? 1 ప్లస్ సైన్ ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఏ ఇంటూ 1 ప్లస్ సైన్ ఏ. చూడండి, 1 ప్లస్ సైన్ ఏ 1 ప్లస్ సైన్ ఏ న్యూమరేటర్ సేమ్ ఉంది కదా, క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగిలింది? చూడండి, ఇదే కదా
√1 ప్లస్ సైన్ ఏ బై √1 మైనస్ సైన్ ఏ. దీని ఏమని రాసుకోవచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ ఏ బై 1 మైనస్ సైన్ ఏ. దిస్ ఈజ్ ఈక్వల్ వాట్, LHS. దిస్ ఈజ్ ఈక్వల్ LHS. ఓకేనా. దేర్ఫోర్ మనము ఏమని రాయొచ్చు, RHS ఈజ్ ఈక్వల్ టు RHS తీసుకుని మనకి ఏమొచ్చేసింది, LHS. ఓకేనా. ఇప్పుడు 4వ సమస్యని చూద్దాం. ఏంటి, 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ tan స్క్వేర్ ఏ అని చూపండి. అంటే మనం ఇక్కడ కూడా LHS తీసుకొని RHS అయినా చూపించవచ్చు, లేదా RHS తీసుకొని LHS. ఇప్పుడు LHS తీసుకుందాం. LHS అంటే 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1. ఓకేనా. మనం దీని ఈజ్ ఈక్వల్ ఏమైనా ప్రూవ్ చేయాలి, tan స్క్వేర్ ఏ చూపించాలి. అంటే ఇది LHS కదా. అంటే ఇక్కడ tan ప్లేస్ లో sin బై cos అని తీసుకొని, cot ప్లేస్ లో cos బై sin అంటే sin స్క్వేర్ ఏ బై cos స్క్వేర్ ఏ అని, ఇక్కడ cos స్క్వేర్ ఏ బై sin స్క్వేర్ ఏ అని తీసుకొని LCM తీసుకొని క్యాన్సల్ చేసుకుంటే కూడా ఆ విధంగా చేయొచ్చు. లేదనుకోండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే లవంలో ఏముంది, మనకేమని నిరూపించాలి, ఇక్కడ మనం ఏం చూపించాలి, దీని ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ అని చూపించాలి. కాబట్టి నేను సింపుల్ గా లవంలో నేను tan స్క్వేర్ ఏని కామన్ తీస్తున్నా. చూడండి, tan స్క్వేర్ ఏని కామన్ తీస్తే ఏమవుతుందో, ఇక్కడ ఏమవుతుంది, 1 ఉంది. మరి ఇక్కడ tan స్క్వేర్ ఏ లేదు కాబట్టి 1 బై tan స్క్వేర్ ఏ అవుతుంది. 1 బై tan స్క్వేర్ ఏ. ఇక్కడ 1 ఉంది కదా, 1 ఏమవుతుంది, 1 బై tan స్క్వేర్ ఏ మైనస్ ఇక్కడ ఉన్న tan స్క్వేర్ ఏ బయటికి వెళ్ళింది. అంటే ఇక్కడ ఏముంటుంది, 1 ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఉన్న హారంలో ఉన్న cot స్క్వేర్ ఏ మైనస్ 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. మనకు tan స్క్వేర్ ఏ ఇంటూ 1 బై tan అంటే ఏమో తెలుసు, 1 బై tan అంటే cot కదా. ఇక్కడ 1 బై tan స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, cot స్క్వేర్ ఏ మైనస్ 1 బై ఇక్కడ ఏముంది, cot స్క్వేర్ ఏ మైనస్ 1. చూడండి, ఇక్కడ cot స్క్వేర్ ఏ మైనస్ 1, cot స్క్వేర్ ఏ మైనస్ 1 క్యాన్సల్. ఏముంటుంది మిగిలింది, tan స్క్వేర్ ఏ. అంటే ఇది RHS కదా, LHS. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇదేగా మనం చూపించాల్సింది. లేదా ఇప్పుడు మనము ఈ విధంగా tan స్క్వేర్ ఏ కామన్ తీసుకొని 1 బై tan స్క్వేర్ ఏని cot స్క్వేర్ ఏ మైనస్ 1, లవంలో cot స్క్వేర్ ఏ మైనస్ 1 ఉంది, హారంలో cot స్క్వేర్ ఏ మైనస్ 1 ఉంది. క్యాన్సిల్ చేసేసి tan స్క్వేర్ ఏ ఇదే కదా RHS లో ఉన్నది. లేదనుకుంటే ఇదాన్ని 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై cot స్క్వేర్ ఏ మైనస్ 1 నుంచి దీని ఏమని రాసుకుందాం, ఏమవుతుంది, 1 tan అంటే sin స్క్వేర్ ఏ బై cos స్క్వేర్ ఏ. ఇదేమవుతుంది, 1 మైనస్ tan స్క్వేర్ ఏ బై ఇదేమవుతుంది, cos స్క్వేర్ ఏ బై sin స్క్వేర్ ఏ మైనస్ 1. ఓకేనా. ఇప్పుడు ఏంటి, cos స్క్వేర్ ఏ ఇస్ cos ఆఫ్ LCM cos స్క్వేర్ ఏ అంటే cos స్క్వేర్ ఏంటి, 1 cos స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ ఏ యాజ్ ఇట్ ఇస్ బై ఇక్కడ ఏముంది, cos స్క్వేర్ ఏ మైనస్ ఇక్కడ 1 కదా, మైనస్ sin స్క్వేర్ ఏ ఇంటూ 1 అంటే sin స్క్వేర్ ఏ బై sin స్క్వేర్ ఏ. చూడండి, ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్, ఒక ఫ్రాక్షన్ ఇంకో ఫ్రాక్షన్ తో డివైడ్ చేసి లేదా న్యూమరేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ ని cos స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ బై cos స్క్వేర్ ఏ, దీన్ని ఇక్కడ ఉన్న ఈ డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ యొక్క గుణకార విలోమంతో మల్టిప్లై చేసినా కూడా సేమ్ వస్తుంది ఆన్సర్ కదా. sin స్క్వేర్ ఏ cos స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ. చూడండి, cos స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ, cos స్క్వేర్ ఏ మైనస్ sin స్క్వేర్ ఏ క్యాన్సల్.
ఇక్కడ ఏముంటుంది sin స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏ. sin స్క్వేర్ ఏ బై కాస్ స్క్వేర్ ఏం రాయొచ్చు, sin ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్ అంటే tan ఏ కదా. ఓకేనా, sin ఏ బై కాస్ ఏ హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు tan స్క్వేర్ ఏ. దిస్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఇదేగా మనం నిరూపించాల్సింది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఇదేగా మనం చూపించాల్సింది. ఇప్పుడు 5వ సమస్యని చూద్దాం. ఏంటి, 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు tan థీటా ఇంటూ sin థీటా అని చూపండి అని ఇచ్చాడు. అంటే మనం LHS ని తీసుకుందాం. LHS ఏంటి, 1 బై కాస్ థీటా మైనస్ కాస్ థీటా, ఇది LHS. దీన్ని సింప్లిఫై చేసి మనం tan థీటా ఇంటూ sin థీటా అని చూపిద్దాం. అంటే ఏంటి, ఇక్కడ ఏం లేకుంటే 1 మనము క్రాస్ మల్టిప్లై చేద్దాం. కాస్ థీటాకి 1కి LCM కాస్ థీటా, క్రాస్ మల్టిప్లికేషన్ 1 into 1 1, కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా. మనము sin స్క్వేర్ థీటా ప్లస్ ఫస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ద్వారా కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ 1 అని తెలుసు మనకు. దీని నుంచి మనము 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ఉన్నప్పుడు మనం ఏమైనా రాసుకోవచ్చు అని చెప్పుకున్నాము. sin స్క్వేర్ థీటాని 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా ప్లేస్ లో మనం తీసుకోవచ్చు. ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా లవంలో న్యూమరేటర్ లో ఉంది కాబట్టి దాని ప్లేస్ లో నేను తీసుకుంటున్నా sin స్క్వేర్ థీటా సిన్స్ ఇది దీని నుంచి. ఓకేనా, ఇప్పుడు హారంలో ఏముంది, డినామినేటర్ లో కాస్ థీటా ఉంది. మనకు ఒకసారి RHS ని చూస్తే ఏమవుతుంది, ఇది tan థీటా ఇంటూ sin థీటా. tan థీటా ఏమో రాసుకోవచ్చు sin థీటా బై కాస్ థీటా. మరి sin థీటా ఇంటూ sin థీటా sin స్క్వేర్ థీటా బై కాస్ థీటా కదా. అంటే దీన్ని ఏమని రాద్దామంటే sin స్క్వేర్ థీటాని sin థీటా ఇంటూ sin థీటా బై ఇది కాస్ థీటా కదా. ఓకేనా, ఇప్పుడు sin బై కాస్ tan థీటా, ఇది tan థీటా, దిస్ ఈజ్ ఈక్వల్ ఇంటూ sin థీటా. చూడండి ఇది RHS. therefore LHS is equal to RHS. ఇదే మనం చూపించాల్సింది. ఓకే, థ్యాంక్ యూ.